నమస్తే మిత్రులారా. మొన్న మంగళవారం రోజు గోదావరి ఎలా ఉంది చూడండి. అక్కడక్కడ నీళ్లు కొన్ని తన గర్భంలో దాచుకొని అవసరమైన వాటికి, జంతువులకు, పక్షులకి, మనుషులకు నీళ్ళనిస్తోంది. ఒక్క వర్షానికే చూడండి ఎలా ఉంది గోదావరి పరిస్థితి. నిండు కుండలాగా మారిపోయింది. నీరు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఒక్క రాత్రి వర్షానికి ఇలా మారిపోయింది గోదావరి పరిస్థితి. ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు వరకు పట్టుకొని గలగల పారుతూనే ఉన్నాయి. అక్కడక్కడ కొంచెం గడ్డి, రాళ్ళు కనిపిస్తున్నాయి. ఒక్క రాత్రి వర్షానికి ఇంతలా గోదావరి నిండిపోయింది. ప్రకృతి ముందు మనము చాలా చిన్నవాళ్ళం. ప్రకృతిలో పెట్టుకోవాలి. ఇది ఈరోజు పరిస్థితి. ఎంత ఉధృతంగా ప్రవహిస్తోంది చూడండి గోదావరి. అసలు ఈ నీళ్లను మనం ఆపగలమా మిత్రులారా? మొన్నటికి ఈ రోజుకి తేడా చూసారా? ఎంత ఉధృతంగా తనలో అన్నీ కలిపేసుకొని పారుతూనే ఉంది గోదావరి. గలగల పోతూనే ఉంది. కొత్త నీరును తన గర్భంలో నింపుకొని ఎందరికో దాహార్తులకు, పంటలకు నీళ్ళను ఇవ్వడానికి ఎలా వెళ్తుంది చూడండి. ఎంత అద్భుతం కదా మిత్రులారా. 3 రోజులలోనే ఇంత మార్పు. అసలు ఇది నీళ్ళేనా, సముద్రమేనా? సముద్రంని తలపిస్తుంది కదా మిత్రులారా ఈ నీళ్ళు. అద్భుతం కదా. మేకలు ఎలా వస్తున్నాయి.